ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమెకు అన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతీ అమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసీ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీచంద్ర రెడ్డి 3 రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారపోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీచంద్ర రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా. ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేలాదిగా తరలి వచ్చిన మా మొత్తం నియోజకవర్గ ప్రజలు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ ముదిరాజులని ఏ గ్రూపులో చేర్చాలన్నా, మాదిగల వర్గీకరణ జరగాలన్నా, మీ మున్సిపల్ కోర్టు రావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ పూర్తి కావాలన్నా, మీ 32 గ్రామాలకు రోడ్లు రావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావాలన్నా, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్నా, సంగంబండ మక్ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి. వంశీచంద్ర రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మహబూబ్నగర్లో, నాగర్ కర్నూలు మహబూబ్నగర్ గెలవకపోతే ఏమంటారా? రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే. పెద్దలు ఏమన్నారు? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. నేనేమడుగుతున్నా సోదరులారా మిమ్మల్ని, 70 ఏళ్ళు ఎవడెవడికో వేసినాం. వలస వచ్చిన కేసీఆర్కి వేసినాము, బీజేపీ వాళ్ళకి వేసినాము, ఎవడెవడికో ఓటు వేసినాం. ఇన్నిసార్లు మందికి వేసినాం. ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా. మన ఓటు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన పాలమూరును మనం గెలిపించుకుందాం, మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం. నేను వేరు మీరు వేరు కాదు, నేనే మీరు మీరే నేను, మీలో ఒకరిని, మీ బిడ్డను జడ్పీటీసీగా ఈ మొక్క నాటితే 17 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఆనాడు జడ్పీటీసీగా గెలిపించింది మీరే, ఎమ్మెల్సీ గెలిపించింది మీరే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే, ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే. అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి భుజం మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? ఊరుకుంటారా? మన కళ్ళ ముందల, మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని, మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారిన పోయేటోడు దాన ఎవడో పునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోడు ఉంటాడు, చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసివనం అయితే గంజాయి మొక్కలాగా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు. గంజాయి మొక్కల్ని ఏరేయాలి తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎన్నికలు అయితేనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మండల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్ళకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి రోజు నేను ఆదేశాలు ఇస్తున్నా. కష్టపడ్డోళ్ళకే బూతుల్లో మెజార్టీ తెచ్చిన వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే అవకాశం ఉంటుంది. తెల్లంగిలు దొరుకుని నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు. నేను ఒక్కడే మాట చెప్పదలుచుకున్నా,
నేను నాయకులకు నాయకుని కాదు, నేను కార్యకర్తల కార్యకర్తను. పార్టీ జెండా మోసినోళ్ళే నాకు చుట్టాలు, నాకు బంధువులు. నా బలగం మీరే, నా బంధువులు మీరే, నా గెలుపు మీరే, నా పార్టీ మీరే, నా ముఖ్యమంత్రి కుర్చీ మీరే. మీకోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు, చివరి శ్వాస వరకు నేను పనిచేస్తా. మిత్రులారా, మనల్ని మనం గెలిపించుకుందాం, మన పార్టీని ముందుకు నడిపించుకుందాం. మీ అందరికీ ఇంత సమయం ఉండి, ఇంత ఓపిక ఎండ ఉన్నా, అక్కడి నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులకు చెప్తున్నా, మోడీ గారు సభ తీయండి, మా వీడియో తీయండి, చూపించండి. తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి చూపించండి మా మక్తల్ బిడ్డల పౌరుషం. మాట అంటే మాట, మాట ఇస్తే తల తెగి కింద పడిన మాట నిలబెట్టుకునే మా మక్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వంశీచంద్ర రెడ్డికి 1,00,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా?